ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. వర్షాలు మొదలైపోయినాయి, 2 రోజులు అయిందనుకోండి. కానీ మనం వర్షం అనగానే సాయంత్రం ఏదైనా తినేద్దాం అనిపిస్తుంది. నిన్నటి ఎండాకాలం దాకా సాయంత్రం ఏదైనా చేసుకునే ప్లానే చెయ్యం మనం. చల్లగా ఏదైనా తాగుదాం, తిందాం, మంచినీళ్ళు తాగుదాం, మజ్జిగ తాగుదాం అనిపిస్తుంది. కానీ వానలు పడంగానే ఈవినింగ్ స్నాక్కి అసలు ఎన్ని రకాల ఆలోచన చేస్తామో. బయటికి వెళ్ళైనా తినేస్తాం. మామూలుగా మనం పకోడీలు చేసుకుంటాం కదా, ఉల్లిపాయలతోటి మిక్స్డ్ వెజ్ పకోడా చేయటం. మిక్స్డ్ వెజ్ కర్రీ లాగానే కొంచెం అన్ని కూరల్ని ఇట్లా సన్నగా ఏమంటారు రెమ్మలుగా తరిగేసుకోవాలి. దీనికి ఏం లేదు, మన దగ్గర ఇవి స్లైసర్ ఉంటుంది కదా, ఆ స్లైసర్తో కొట్టేయటం, చాకుతో చీరేస్తే చక్కగా చూడండి ఆలూలు కూడా సన్నగా ఎలా వచ్చినాయో సన్నగా తరిగేసుకోవాలి. ఏమేమి వేసుకోవచ్చు ఇందులో, ఆలు, క్యారెట్, తర్వాత క్యాప్సికము, ఉల్లిపాయలు, కొంచెం క్యాబేజీ, కాస్త ఏదైనా పాలకూర, మెంతికూర అలాంటి ఆకుకూర ఉంటే కొంచెం అంత ఆకుకూర, తర్వాత చాలా స్పెషల్ వంకాయ ముక్కలు, తర్వాత పచ్చిమిర్చి, అల్లము, కొత్తిమీర, ఇవన్నీ జనరల్గా మనం వేసుకునేవే కదా. వీటిని కూడా ఇట్లా సన్నగా చీలికలు చేసేయండి. కొంచెం చురుగ్గా ఉంటుంది, బాగుంటుంది. అంటే కాస్త వెరైటీగా ట్రై చేయాలంటే ఇది చూడొచ్చు. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేసుకోవడానికి కూడా కొంచెం తీరంగా మంచి కలర్ఫుల్గా కనపడుతుంది. దీనికి సింపుల్గా ఏంటంటే శనగపిండి తీసుకోవటమే. మామూలు మనం పకోడీలకు చేస్తాం కదా, అంతే. అయితే ఈ పకోడీలకు ఏంటంటే కొంచెం ధనియాలు వేద్దాము. ఇవి 2 దెబ్బలు కొట్టాను, బాగా కొట్టలేదు, కొంచెం అలా దెబ్బ కొట్టాము అంతేనమాట. కలిపేద్దాము. కొంచెమే తీసుకున్నాం కదా, మన పదార్థాన్ని బట్టి మనం ఎంత పిండి తీసుకుంటాము అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఒక స్పూను నూనె వేసి బాగా కలిపేసేయండి. ఇది కొంచెం ఇందులో ఆయిల్ పడితే ఏంటంటే మనకు క్రిస్ప్గా వస్తుంది. వేడి నూనె మనం జంతికలకి వాటికి వేసుకుంటాం కదా, పకోడీలకి వేడి నూనె అక్కర్లా, చల్లటి నూనె వేసేసుకోవచ్చు. దీంట్లో ముందే నీళ్లు పోయకుండా, అంటే తడి చేయకుండా మనం తరిగి పెట్టుకున్న ముక్కలు ఒక్కొక్కటి వేసేద్దాం. పచ్చిమిర్చి వేస్తున్నాను చూడండి, తర్వాత క్యాప్సికము, వీటిని మీరు ఇంకా సన్న ముక్కలు తరుక్కోగలిగితే ఇంకా మంచిది. తర్వాత క్యారెట్. ఇప్పుడు స్లైసర్లు బాగా దొరుకుతున్నాయి కదా బజార్లో, దాంట్లో వేస్తే ఒక సన్నగా చీలికల్లాగా చేసేస్తుంది అది. నేను ఇవి చేత్తో చేశాను. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది. తర్వాత ఒక ఉల్లిపాయ. మీరు ఇవి కలుపుతూ ఉంటే ఏమవుతుంది, ఇందులో నుంచి మాయిశ్చర్ రిలీజ్ అవుతుంది, తడి వదులుతుంది కదా, కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ఒక చిన్న క్యాబేజీ, ఇది ఎంత ఉంది, ఒక 2-3 ఇంచీల క్యాబేజీ ముక్క అనుకోండి, ఇంత ముక్క. తర్వాత ఆలు, బంగాళదుంపలు, ఇవి ఎక్కువ రుచిగా ఉంటాయండి. మీరు ఒకవేళ కూరలు ఎక్కువయ్యి పిండి తక్కువైంది, బైండింగ్ లేదు అనిపిస్తే కొంచెం శనగపిండి పైన యాడ్ చేసుకోవచ్చు అవసరాన్ని బట్టి. తర్వాత మెంతికూర లాంటివి వేస్తే చాలా బాగుంటుందండి. మెంతికూర లేదు మన దగ్గర, పాలకూర ఉంది, ఏది ఉంటే అది. మన ఫ్రిడ్జ్లో అడుగును మిగిలిపోయిన ఇంచుమించు అన్ని ముక్కల్ని మనం వాడేసుకోవచ్చు. తర్వాత కొత్తిమీర, అల్లము 2 ఉన్నాయి ఇందులో. అల్లం చిన్న ముక్కలు తరిగాను. వంకాయ ముక్కలు, ఇవి కొంచెం నీటిలో వేసి పెట్టాము. వంకాయలు మనకి పొట్టి వంకాయలు వస్తాయి కదా, మహికో వంకాయ అంటాం, గట్టిగా చిట్టి ఉంటాయి. మన గుత్తొంకాయ కూర చేస్తాం చూడండి, ఆ కాయ అయితే ఇంకా గట్టిగా బాగుంటాయండి. సన్న వంకాయలు కొంచెం సుద్దలా అవుతాయి వేగేసరికి. సరిపడా ఉప్పు చల్లేసేయండి, దీనికి సరిపోతుంది. ఇది ఇంతకంటే అవసరం ఉండకపోవచ్చు. తర్వాత మనం పచ్చిమిర్చి వేసాం, కానీ కొంచెం కారం వేస్తే దీని మొహం అందంగా వస్తుంది, కాస్త ఎర్రగా ఉంటుందన్నమాట. తర్వాత మనకి మెంతికూర లేదు కదా, కొద్దిపాటి కసూరి మేథి వేయండి, భలే బాగుంటుందండి ఇది వేగితే. మనం బిర్యానీలు, ఫ్రైడ్ రైస్ల్లో కూడా కసూరి మేథి టేస్ట్ మహా బాగుంటుంది, దాని వాసనే చాలా ఇష్టం నాకు. ఒకసారి మొత్తం కలపండి. ఉప్పు వేసాం కాబట్టి ఇంకొంచెం మాయిశ్చర్ రిలీజ్ అవుతుంది. తడి చేయకుండానే ఇదే సరిపోతుంది, ఇలాగే వేసేసుకోవచ్చు. నూనె కాగిందో లేదో చూద్దాము. ఇలాంటివి ఏమైనా చేసేటప్పుడు ఇన్ని రకాల పదార్థాలు, ఈ ఉల్లిపాయలు గిల్లిపాయలు చేసేటప్పుడు దీని పెద్ద పెద్ద పాత్రలు, వాటి నిండా నూనె పెట్టుకోకూడదండి. సాధ్యమైనంత పెద్దది పెట్టుకున్నా నూనె తక్కువ పోసుకోవాలి. మళ్ళీ దేంట్లోనే వాడుకోలేకపోతాం, చాలా రకాల వాసనలు వచ్చేస్తాయి కదా. అందుకని పకోడీలు, బజ్జీలు చేసేటప్పుడు నూనె తక్కువ పెట్టుకోండి. గారెల నూనె అయితే మళ్ళీ మనం ఇంకొకసారి తాలింపుల్లోకి బాగుంటుంది. కానీ పకోడీ నూనె, ఉల్లిపాయ వేగిన నూనె అంత బాగుండదు, అంత మంచిది కూడా కాదండి. సాధ్యమైనంత తక్కువ నూనె పెట్టుకోండి, వేయించేసేయండి. ఇవి జనరల్ పకోడీల కంటే కొంచెం స్లోగా వేగుతాయండి. కూర ముక్కలు కదా, కాస్త టైం తీసుకుంటుంది. చక్కగా మంచి రంగు వచ్చేలాగా వేయించేయండి. ఇప్పుడు మనం పకోడీలు ఎలా వేస్తాం ఆ షేప్లో వేసేద్దాం.
నేనేం సోడా గీడా వేయలేదండి, చాలా రకాల ముక్కలు ఉన్నాయి కదా. చకచక వేసేసి వదిలేయండి 1 నిమిషం పాటు. కొద్దిగా శబ్దం ఆగాక తిరగేస్తే సరిపోతుంది. ఫుల్ హైలోనే ఉంచండి, స్టవ్ని సిమ్లో పెట్టద్దు. చకచక అన్ని వాయిలు వేసేసుకోవటమే. ఆఖరికాయ వాయి కూడా వేసేయటము తీసేయటమేనండి. భలే బాగుంటాయి. మామూలు పకోడీలకి ఏమీ రుచి తీసిపోదండి, ఇంకా ఎక్కువ టేస్టీగా ఉంటాయి. ఒట్టి ఉల్లిపాయలు కాకుండా ఇందులో ఎన్ని కూరలు కాపితే ఎన్ని కుదిరితే అన్ని కూరలు వేసుకోండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక ఆకుకూర యాడ్ చేస్తే మంచి రుచి వస్తుంది, ఒట్టి శనగపిండి ఉల్లిపాయ కాకుండా. ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.